శ్రీమతి నమః. నన్ను చాలా మంది అడుగుతున్నారు, ఉప్పు దీపం ఇంట్లో వెలిగించుకోవచ్చా, అలాగే ఈ నిమ్మడెప్ప దీపాలు ఇవన్నీ ఇంట్లో వెలిగించుకోవచ్చా అని అడుగుతున్నారు. ఈ రాహుకాల దీపాలు అంటారు, ఈ నిమ్మడెప్పల్లో వెలిగించే దీపాలు, అవి ఇంట్లో వెలిగించకూడదు, దేవాలయంలోనే వెలిగించాలి. కానీ కార్తీక మాసంలో ఏం చేస్తారంటే ఉసిరి దీపాలు ఇంట్లో వెలిగించుకుంటారు తులసి కోట దగ్గర, కాబట్టి అవి వెలిగించుకోవచ్చు. అలానే పిండి దీపాలు కూడా వెలిగిస్తారు. ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామి వారికి పిండి దీపారాధన చేస్తారు. ఇది తాంత్రిక పద్ధతి కాదు, మీరు పిండి దీపారాధన వెలిగించుకోవచ్చు. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడే మార్గం కనిపిస్తుంది, అలానే ఆరోగ్యం కూడా కుదుట పడుతుంది అనమాట. ఈ పిండి దీపారాధన వెలిగించడానికి వెనుక ఒక సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది, నేను చాలా వీడియోస్ లో చెప్పాను. అలాగే ఈ మధ్య కాలంలో నన్ను అడుగుతున్నది ఏంటంటే ఉప్పు దీపం ఇంట్లో వెలిగించుకోవచ్చా అని. అసలు ఉప్పు దీపాన్ని ఎప్పుడు వెలిగిస్తారు అంటే, ఎవరిదైనా పుట్టినరోజు వచ్చిందనుకోండి, పుట్టినరోజు వచ్చిన వ్యక్తి దేవాలయంలో ధ్వజస్తంభం దగ్గర వెలిగిస్తారనమాట ఆ ఉప్పు దీపాన్ని. ఎందుకు అంటే పుట్టినరోజు కాబట్టి వాళ్ళకి చక్కగా ఆరోగ్యము ఆయుష్ చక్కగా ఉండాలని. అలాగే ఎవరి ఒంటి మీదైనా బల్లి పడింది అనుకోండి, బల్లి దోషం అంటుకుంటుంది అని చెప్పి అంటారు కదా మన పెద్దవాళ్ళు, ఆ దోషం పోవడానికి కూడా ఉప్పు దీపాన్ని దేవాలయంలో ధ్వజస్తంభం దగ్గర వెలిగిస్తారు. మృత్యుగండం ఉన్నవాళ్ళు, అనారోగ్యంగా ఉన్నవాళ్ళు, వీళ్ళు కూడా దేవాలయంలోనే వెలిగిస్తారు. అసలు ఉప్పు దీపాన్ని ఇదివరకు ధ్వజస్తంభం దగ్గర దేవాలయంలో వెలిగించేవారు, కానీ ఇప్పుడు మనకి ఓపిక ఉండట్లేదు దేవాలయం వరకు వెళ్ళడానికి, అందుకే ఇంట్లోకి వచ్చేసింది ఆ దీపం కూడా. ఇంటి లోపల ఎప్పుడూ ఉప్పు దీపం వెలిగించకూడదు. కానీ ఈ మధ్య సామాజిక మాధ్యమంలో ఏం చేస్తున్నారంటే ఉప్పు దీపం ఇంట్లో వెలిగిస్తే లక్ష్మీదేవి వచ్చి కూర్చుంటుంది అని చెప్తున్నారు. మీరు ఇంట్లో వెలిగించకండి. ఒకవేళ వెలిగించాలి అని అనుకుంటే గనక దేవాలయానికి వెళ్ళి అక్కడ వెలిగించండి ఉప్పు దీపాన్ని. అలాగే కంద దీపం వెలిగించచ్చా అని అడుగుతున్నారు. ఇవన్నీ తాంత్రిక పద్ధతులు అనమాట. మనకి అలాంటి పద్ధతుల జోలికి వెళ్ళడం అవసరమా చెప్పండి? చక్కగా నిత్య దీపారాధన చేసుకోండి. అంతగా మీకు ఇంకా దీపారాధన చేసుకోవాలి, మాకు అమ్మవారికి మేము దీపారాధన చేసుకోవాలనుకుంటున్నాం, వెంకటేశ్వర స్వామి వారికి దీపారాధన చేసుకోవాలనుకుంటున్నాం అని అనుకుంటే పిండి దీపారాధన వరకు మీరు ఇంట్లో చేసుకోవచ్చు. అంతే తప్ప ఈ ఉప్పు దీపాలు కంద దీపాలు ఇవన్నీ ఇంట్లో వెలిగించకండి, వెలిగించకూడదు కూడా, ముఖ్యంగా ఉప్పు దీపం. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.